హౌస్ పార్టీలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి బర్త్డే పార్టీ కూడా మోయినాబాద్ పెండెంట్ ఫామ్ హౌస్ లో జరిగింది. ఇక దీంట్లో ఎక్కువ మొత్తంలో కూడా మద్యం సప్లై చేసినట్లుగా, అది కూడా విదేశీ మద్యం సప్లై చేసినట్లుగానైతే వినిపిస్తూ ఉన్నాయి ఆరోపణలు. అనుమతి లేకుండా ఈ మద్యం పార్టీ నిర్వహించటమే ఇప్పుడు దీనికి ఈ న్యూస్ లో నిలవటానికి కారణంగా మారింది. ఇక ఫామ్ హౌస్ పై అయితే ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఫారెన్ మద్యం బాటిల్స్ ని, హుక్కా పాట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 29 మంది పార్టీలో పాల్గొన్నట్లుగా కూడా గుర్తించారు. పెండెంట్ ఫామ్ హౌస్ యజమాని సుభాష్, పార్టీ ఆర్గనైజర్ పార్థసారథి పైన అయితే కేసు నమోదైంది. ఇక మోయినాబాద్ కనుక చూస్తే ఈ మధ్య ఇలా పార్టీల విషయంలో కూడా పర్మిషన్ లేని పార్టీలు చేసుకుంటూ కూడా అరెస్ట్ అవుతున్నవి మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు ఇటు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాదిరి కూడా అనుమతి లేకుండా బర్త్డే పార్టీ చేసుకుంటూ దాంట్లో కూడా పెద్ద మొత్తంలో ఫారెన్ మద్యం బాటిళ్ళు, హుక్కా పాట్స్ ఉంచుకొని కూడా ఒక పార్టీ చేసుకుంటూ కూడా కనీసం అక్కడ ఉన్న పోలీసులకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాదిరి వీళ్ళిద్దరూ అంటే జనాలకి బాగా తెలిసిన వ్యక్తులుగా చెప్పాలి. సోషల్ మీడియాలో కానీ చాలా పాపులర్ అయ్యారు. ఈవెన్ దువ్వాడ మాదిరి ఈ మధ్య బిగ్ బాస్ కూడా వెళ్ళి వచ్చింది. ఇక ఈ విధంగా తన జనాల్లో కూడా వెల్ నౌన్ పీపుల్, బాగా తెలిసిన వ్యక్తులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ లేకుండా పెద్ద ఎత్తున కూడా బర్త్డే వేడుకలు చేసుకుంటూ దీనికి చాలామందిని కూడా ఇన్వైట్ చేసుకొని గెస్ట్లుగా తెలిసిన వాళ్ళు, వాళ్ళకి రాజకీయంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ని, అదేవిధంగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని, వీళ్ళందరినీ కూడా పిలుచుకొని మోయినాబాద్లో పెద్ద ఎత్తున కూడా ఒక పార్టీ అరేంజ్ చేసి మంచిగా మ్యూజిక్ ఉంచి అక్కడ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా డ్యాన్సులు వేస్తున్న దృశ్యాలని మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అలాంటిది ఇది ఇల్లీగల్ పార్టీ, అంటే ఎవరికి చెప్పకుండా, పోలీసులు పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా చేసుకున్నటువంటి పార్టీ అంటూ కూడా ఇప్పుడు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు దువ్వాడ, దివ్యల వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఈ పార్టీ వ్యవహారం ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఏంటి మోయినాబాద్ ఫామ్ హౌస్ లో పర్మిషన్ లేకుండా బర్త్డే వేడుకలు చేసుకుంటూ కూడా దువ్వాడ అండ్ దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు అంటూ కూడా ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు ఏంటి? మోయినాబాద్ పెండెంట్ ఫామ్ హౌస్ లో అయితే పార్టీ జరిగింది. వాస్తవమే, పొద్దున నేను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఫామ్ హౌస్ లో పార్టీ జరగడం ఏంటి, ఏం పార్టీ జరిగింది, అసలు ఎందుకు ఈ పార్టీ అని కూడా క్లియర్ గా విచారిస్తే అక్కడ ఎవరైతే ఒక వ్యక్తి, పార్థసారథి అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అతను పార్టీ నిర్వహించి దువ్వాడ శ్రీనివాస్ కి తెలిసిన అతను పార్థసారథి అంటూ కూడా చెప్పారు. అయితే పార్థసారథి ఫోన్ చేసి ఇన్వైట్ చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ పార్టీకి ఇన్వైట్ చేసిన వెంటనే పార్టీకి వెళ్తే అక్కడ జస్ట్ అక్కడ ఏదైతే సిట్టింగ్ ఏరియా ఉందో స్విమ్మింగ్ పూల్ దగ్గర, సిట్టింగ్ ఏరియా దగ్గర కూర్చొని జస్ట్ వే ఆఫ్ టాకింగ్, వాట్ ఈస్ వాట్ అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలోనే పోలీసులు దాదాపు ఒక 30 మంది దాకా పోలీసులు వెంటనే ఒక ఎస్కాట్ టీం లాగా మొత్తం ఒకేసారిగా లోపల రావడంతో అక్కడ ఏదైతే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. అయితే అక్కడ మొత్తం వచ్చి సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించినప్పటికీ అక్కడ మద్యం బాటలు మాత్రం ఏదైతే మన తెలంగాణకు సంబంధించి, ఆంధ్రాకి సంబంధించి ఏదైతే మద్యం దొరుకుతుందో అది కావచ్చు, అదే విధంగా విదేశీ మద్యం 3 బాటళ్ళు 4 బాటలకు సంబంధించి విదేశీ మద్యం అది కూడా అక్కడ దొరికినట్లు కూడా పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు ఆ మద్యం స్వాధీనం చేసుకొని ఆ జీప్ లో పెట్టుకోవడం కూడా జరిగింది. వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడారు. ఏంటి అవన్నీ కూడా విచారించారు. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. అయితే అక్కడ పార్టీలో ఎంతమంది ఉన్నారు అని అంచనా వేస్తే మొత్తం 20 నుంచి 25 మంది టోటల్. అక్కడ నేను వాచ్మెన్ తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే 25 మంది ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ పార్టీ మొత్తం దేనికి సంబంధించింది అని చెప్పి విచారిస్తే అది పార్థసారథి అనే వ్యక్తిది బర్త్డే. ఆ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ని కానీ, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కానీ, అలాగే దువ్వాడ శ్రీనివాస్ తెలుసు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఆ పార్టీకి వెళ్లడంతోనే అక్కడ పోలీసులు అతన్ని అక్కడ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ కూడా జరిగింది. అయితే అక్కడ పార్టీలో పార్థసారథి అనే వ్యక్తి పర్మిషన్స్ అయితే ఏది తీసుకోలేదు, ఎందుకు పర్మిషన్స్ తీసుకోలేదు అని విచారించారు కూడా పోలీసులు. అయితే పార్థసారథి ఏం చెప్పారంటే, అయితే పార్థసారథి గారు అక్కడ ఏదైతే హైవే ఉందో అది ఫామ్ హౌస్ ఉందో ప్రైవేట్ ఫామ్ హౌస్, కానీ అక్కడ
తప్పు పనులు ఏమీ చేయట్లేదు. దీనికి పర్మిషన్స్ తీసుకోవాలని నాకు తెలియదు. జస్ట్ బర్త్డే పార్టీ అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతే తప్ప నేను ఏదో తప్పు ఉద్దేశంతో నేను ఇక్కడ చేయాలని కాదు అని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. రాత్రి ఏదైతే సిఐ ఉన్నారో, మొయినాబాద్ కు సంబంధించి సిఐ ఉన్నారో, సిఐతో కూడా నేను క్లియర్ గా ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అదే చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ అనే మాదిరి ఇద్దరి మీద కూడా ఏంటి కేసు అయితే ఫైల్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం పొద్దున నేను దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏమైంది శ్రీనివాస్ గారు అని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. ఆయన కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము జస్ట్ పార్టీకి ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాం అంతే, కానీ మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, అసలు ఈ రోజు మాదిరి పుట్టినరోజే కాదు అంటూ కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నాకు ఎందుకో డౌట్ వచ్చి గూగుల్లో కూడా, అంటే మామూలుగా సెలబ్రిటీస్ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ బయోడేటా వస్తుంది కాబట్టి నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూస్తాను. క్లియర్ గా మాధురి బర్త్డే అయితే రాలేదు. క్లియర్ గా మాధురి బర్త్డే అయితే కనిపించలేదు. అయితే క్లియర్ గా మా శ్రీనివాస్ గారితో మాట్లాడాను, ఎస్ఐ గారితో కూడా మాట్లాడాను. ఇప్పుడు ఏవైతే మీడియాలో వార్తలు వస్తున్నాయో, అంటే మాధురి బర్త్డే, ఈ బర్త్డే సందర్భంగానే వైసీపీ నేతల్ని ఎక్కువగా కూడా పిలిచి పెద్ద ఎత్తున కూడా పార్టీని అరేంజ్ చేస్తూ కూడా మద్యంతో కూడా ఈ పార్టీ అంతా కూడా నిండిపోయింది. ఈ సందర్భంలోనే ఇటు శ్రీనివాసుని కానీ మాధురిని కానీ వీళ్ళిద్దరిని కూడా పోలీసుల అదుపులోకి తీసుకొని ఇప్పుడు వాళ్ళ అదుపులోనే వీళ్ళిద్దరూ ఉన్నారని వస్తున్న వార్తలు వాస్తవం కాదు. ఇది వేరే వ్యక్తి బర్త్డే కోసం అరేంజ్ చేస్తే వీళ్ళు గెస్ట్లుగా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేసారు పోలీసులు వచ్చిన తర్వాత. ఇదేనా జరిగింది? క్లియర్లీ స్టేట్మెంట్ అది. అదే విధంగా అక్కడ పాటసారథి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన వ్యక్తి. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా క్లియర్ గా చెప్పారు. అంటే నేను పర్సనల్ గా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మన సైట్ నుంచి, ఆ పోలీస్ సైట్ నుంచి కూడా ఎంక్వైరీ చేస్తే పాటసారథి అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంటే అతనికి సమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండడంతో అందరినీ ఇన్వైట్ చేస్తానంటూ కూడా అక్కడ చెప్పడం జరిగింది. పోలీసులతో కూడా నేను మాట్లాడాను. పోలీసులు కూడా అదే చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ గారు మాధురి గారికి ఈ కేసుకి సంబంధం లేదంటూ కూడా సిఐ గారు చెప్పాడు. అయితే సాయి, ఈ అంశంలో హైలైట్ గా నిలుస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇదే పార్టీ పర్మిషన్ తీసుకొని పోలీసుల దగ్గర చేసుకుంటే ఏ కేసు అయ్యేది కాదు. కానీ పర్మిషన్ తీసుకోకుండా ఈ పార్టీ చేసుకోవటం. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆర్గనైజర్ పార్థసారథి అనే వ్యక్తి కూడా నాకు పర్మిషన్ తీసుకోవాలి అన్న విషయమే తెలియదు అంటున్నారు. రీసెంట్గా చూస్తే కనుక మంగ్లీ వ్యవహారం కానీ ఇవన్నీ చాలా హైలైట్ అయ్యాయి. ఆ టైంలో కూడా తనకి పర్మిషన్ తీసుకోవాలని తెలియదంటూ కూడా మంగ్లీ కూడా ఆ టైంలో సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత కూడా, అంటే కేవలం ఇదే పార్టీ ఒక కేక్ కట్ చేసుకుంటే ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు. ఒక పెద్ద మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు, ఇదంతా డాన్స్లు వేస్తూ ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలన్న విషయం నిజంగా తెలియదా? ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. రేణు, అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి వాస్తవమే. అంటే ఆయన చెప్పే పద్ధతిలో చూస్తే అంటే మామూలుగా పుట్టినరోజు సందర్భంగా నేను పార్టీ ఇస్తున్నాను, భోజనాలు పెడుతున్నాను అంతే తప్ప ఇక్కడ ఏదో తప్పు పనులు చేయట్లేదు అని చెప్పి ఉద్దేశంతోనే ఇచ్చేస్తున్నారు అన్నారు. అదే విధంగా సిఐ గారు కూడా పక్కన మెడికల్ కాలేజ్ ఉంది. సో ఇంకా వేరే ఫామ్ హౌస్ అంటే ఏదో అంటే ఇంకా ప్రైవేట్ ఫామ్ హౌస్ అంటే మేము ఇట్లా వచ్చే వాళ్ళం కాదు. ఎందుకంటే జస్ట్ చిన్న బర్త్డే పార్టీ కాబట్టి మేము ఏం అనుకునే వాళ్ళం కాదు, వాళ్ళ సంతోషం వాళ్ళదనేసి పక్కన మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి సో అందుకనేసి రావడం జరిగింది. మేము జస్ట్ రోజు ఇక్కడ 3 days once 4 days once మేము వచ్చి విజిట్ చేస్తూ ఉంటాము, జస్ట్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. లేదు పోలీసు వాళ్ళకు కూడా పాఠశారథికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన పోలీసులు ఏం చెప్తున్నారో అదే విధంగా పోలీసులు రెస్ట్రిక్షన్స్ లోనే ఆయన కూడా ఫాలో అవుతా ఉన్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దివ్యల మాదిరి శ్రీనివాస్ గారు అయితే కూడా ప్రస్తుతం ఇంట్లో ఉన్నట్టు సమాచారం అయితే ఉంది. లేదు అయితే ఇప్పుడు ఈ పార్టీ మీద కేసు నమోదైందా, నమోదు అవ్వలేదా, ఏంటి డీటెయిల్స్, అసలు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా, ఫర్దర్ గా ఈ కేసు ఏంటి? అంటే కేసు అదుపులోకి తీసుకోవడం అంటే పార్థసారథి అనే వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించారు. సో అతనికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ పార్టీలో 25 మందికి పైగా ఎవరు లేరు అక్కడ. అంటే వాళ్ళకి ఎవరికి సంబంధం లేని పార్టీ అది. జస్ట్ వాళ్ళు అతను పార్థసారథి అనే అతను పిలిస్తే వచ్చారు అంతేగాని వాళ్ళకి ఇటువంటి పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా పోలీసులే క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పార్థసారథి అనే వ్యక్తికి మాత్రం క్లియర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పార్టీ ఒకసారి నువ్వు పర్మిషన్స్ తీసుకోకుండా కానీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఆ క్లియర్ స్టేట్మెంట్ కూడా పార్థసారథికి ఇవ్వడం జరిగింది. రేణు,
సాయి, అసలు పోలీసులు ఏమంటున్నారు? ఎందుకంటే మోయినాబాద్లో ఇప్పుడు చూస్తే గనక ఇలాంటి కల్చర్ అనేది పెరిగిపోతుంది. ఎవరైనా బర్త్డే పార్టీలు సిటీలో ఉన్నా కానీ మోయినాబాద్ ఫామ్ హౌస్లో పెట్టుకోవటము, ఇలా పార్టీలు ఆర్గనైజ్ చేసుకోవటం, లేకపోతే ప్రైవేట్ పార్టీస్ ఆర్గనైజ్ చేసుకోవటం, ఈ కల్చర్ అంతా కూడా పెరిగిపోతుంది. ప్రతి వారం కూడా ఏదో ఒకటి ఇలాంటి అంశాలు అయితే బయటకు వస్తూనే ఉంటున్నాయి. పోలీసులు ఏమంటున్నారు? ఇదే విధంగా నేను పొద్దున పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేనుగా ఫోన్ చేసి మాట్లాడాను సిఐ గారికి. ఆయన క్లియర్ గా చెప్పింది ఒకటే, ఇలాంటి పార్టీస్ చాలా జరుగుతాయి, మేము రైట్స్ చేస్తాం, కానీ ఇక్కడ మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్ కానీ ఇతర వస్తువులు కానీ ఇట్లాంటివి ఏం దొరకలేదు అక్కడ. కానీ హుక్కా మద్యం బాటలు మాత్రమే దొరికింది. ఆ హుక్కాకు సంబంధించి విచారిస్తా ఉన్నారు ప్రజెంట్. ఆ మద్యం బాటలు మాత్రం స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. పాఠశాల అయితే విచారణలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి. ఇక పార్టీ ఆర్గనైజర్ పార్థసారథి మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఏదైతే దువ్వాడ మాదిరి బర్త్డే, దివ్యల మాదిరి బర్త్డే, అందుకని దువ్వాడ శ్రీనివాస్ ఈ పార్టీని అరేంజ్ చేశారు. దీనికి చాలా మంది కూడా వైసీపీ నాయకులను కూడా పిలిచారు. వాళ్ళందరి సమక్షంలోనే ఈ పార్టీ జరుగుతుందంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. కాకపోతే ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పార్థసారథి ఆర్గనైజ్ చేసిన తన బర్త్డే పార్టీగా తెలుస్తూ ఉంది. దీనికి ఒక 29 మెంబర్స్ని కూడా తనకు తెలిసిన వాళ్ళని, తన ఫ్రెండ్స్ని 29 మెంబర్స్ని పిలవటము, దాంట్లో వీళ్ళిద్దరు కూడా ఉండటం జరిగింది. కానీ దీనికి అదేవిధంగా ఈ పార్టీకి వీళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేనట్లుగానైతే మనకు తెలుస్తుంది. కాకపోతే మోయినాబాద్లో కూడా ఈ విధంగా కూడా, అంటే అక్కడే ఆ పెండెంట్ ఫామ్ హౌస్ పక్కనే ఒక మెడికల్ కాలేజ్ ఉండటము, పెద్ద ఎత్తున కూడా మ్యూజిక్ పెట్టి పార్టీ చేయడం, దీంతోనే ఈ విషయం మీద పోలీసులు అయితే అందుకే అక్కడికి ఎంట్రీ ఇచ్చి కూడా పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ఇదే కాదు, మోయినాబాద్లో కూడా ఫామ్ హౌస్లో కూడా పోలీసులు తరచూ వెళ్ళటం, తనిఖీలు చేస్తూ ఉంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరొకటి ఏంటంటే, పర్మిషన్ తీసుకోకుండా ఇటువంటి పార్టీలు ఆర్గనైజ్ చేయటం, ఇటువంటివే తలనొప్పిగా మారుతూ ఉన్నాయి. అందుకనే వీటి మీద కేసులు నమోదవుతున్నాయి. అండ్ దొరికిన తర్వాత చెప్తుంది ఏంటంటే, దీనికి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం మాకు తెలియదంటూ కూడా చెబుతూ ఉన్నారు కొందరు. అంటే కేవలం అంటే నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ని వీళ్ళనే పిలుస్తున్నాను కదా, ఇక్కడేమి మేము డ్రగ్స్ సప్లై చేయట్లేదు కదా, లేకపోతే మరి అంటే ఇతరత్ర కార్యకలాపాలు అంటే ఇల్లీగల్ పనులు ఏమీ చేయట్లేదు కదా, అందుకే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందిలే అనుకుంటారు. కానీ సర్టెన్ మెంబర్స్ మించి కనుక పార్టీని మ్యూజిక్ పెట్టి ఇలా మ్యూజిక్ ఉంటుంది అక్కడ, అదేవిధంగా మద్యం ఉంటుంది, దాంతోపాటు కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువే పిలుచుకుంటున్నారు. కేవలం ఒక 5-6 కేక్ కట్ చేసుకుంటే దీంట్లో పెద్ద కేసు ఉండదు, దాని గురించి అసలు ఎవరు పోలీసులు కూడా దాన్ని పట్టించుకోరు. కాకపోతే ఈ విధంగా కూడా కొంతమంది వచ్చినప్పుడు అక్కడ పబ్లిక్ చుట్టూ నివాసాలు ఉంటున్న క్రమంలో కూడా డెఫినెట్గా కూడా ఇలాంటి వాటికి పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు ఇలాంటి పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే కనుక ఇదే విధంగా చిక్కుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, కేసులు నమోదవుతాయి.